మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. న్యాయం తెప్పించండి, మీ అందరూ అనుకుంటున్నాను. సీతామ్స్ కాలేజ్లో మధ్యాహ్నం 2 గంటల పైన రుద్రమూర్తి అనే అబ్బాయి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. అతను కాలేజ్ ప్రెమిస్లోనే 3వ అంతస్తులో ఒక గోడ నుంచి దూకి కిందికి పడినందువల్ల బలమైన గాయాలు తలకై హాస్పిటల్లో చేర్పించగా హాస్పిటల్ పరీక్షించి డాక్టర్లు చెప్పారని ధృవీకరించడం అనేది. ఈ సంఘటనపై వెంటనే మా రూరల్ సిఐ గారు కాలేజీకి, తర్వాత హాస్పిటల్కి ప్రిన్సెస్ అన్ని సందర్శించిన తర్వాత కాలేజీ యాజమాన్యం సంబంధించి దీనికి బాధ్యత ఉంది మాడపైన అని చెప్పేసి అబ్బాయికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి కాలేజీలోకి బయట ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి వస్తువులను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక అబ్బాయికి సంబంధించిన బంధువుడు ధనలక్ష్మి అనే ఆమెని సిఐ గారు కొద్దిగా ఆమెని హోల్డ్ చేసి వదిలిపెట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది. అది ఉద్దేశపూర్వకంగా సిఐ గారు చూసిన ఇన్సిడెంట్ కాదు. తర్వాత వాళ్ళ బంధం అబ్బాయి చనిపోయినాడనే విషయం తెలియగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బీబీ మానిటరింగ్ మిషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది ఎమోషన్స్తో చేశారని చెప్పేసి దాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నాము. ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే అదే వాళ్ళ బీటెక్లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు, దానికి ఆ అమ్మాయి ఇంకా చదువుతున్నాము, జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఆలోచన చేస్తాము, మా పేరెంట్స్తో కూడా ఆలోచన చేయాలా, నాకు ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయను ఆ అమ్మాయిని చెప్పినది. ఈరోజు మార్నింగ్ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే నువ్వు నా లవ్ని ప్రపోజ్ చేస్తావా లేదా అని చెప్పేసి అగైన్ ఈరోజు కూడా సుమారు 10 గంటలప్పుడు కాలేజ్ ప్రెమిసెస్లో ఈ రుద్రమూర్తి అడిగినాడు. దానికి ఆ అమ్మాయి నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఏదైనా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడుకో అని ఎగ్జామ్స్ రాసేకి కాలేజీకి వెళ్ళిపోయింది. రుద్రమూర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితోనూ ఆ అమ్మాయిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఇంకా ఆ బాధల్లో ఆయన కాలేజ్ ప్రెమిసెస్లో 3వ అంతస్తు నుంచి గోడ దూకి సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా మీడియా సోదరులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ చేసే మనవి ఏమంటే, ఇది ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారము ఇష్టపడుతున్న అమ్మాయి అతను లవ్ని ప్రపోజ్ చేయని యాక్సెప్ట్ చేయలేదనే ఉద్దేశంతో చేసుకున్న తప్ప ఇతరత్ర వేరే కారణంలో కనిపించలేదు. అన్ని కోణాల నుంచి కూడా మేము దీన్ని దర్యాప్తు చేసి ఇంకా వాస్తవాలు ఏమైనా ఉంటే కనుగొని మీకు తెలియపరుచుకుంటాం. పై నుంచి కింద పడినాడు కదా, ఆ నిమిషం నుంచి ఇంతవరకు ఒక కాలు నాకు చేసి చెప్పలేదు. ఆయన క్లాస్ కి రాలేదనేసి ఎప్పుడు చూసినా కంప్లైంట్ ఇస్తానే ఉంటారు, క్లాస్ కి రాలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని రిక్వెస్ట్ చేసి నేను చెప్పేసే వెళ్ళాను సార్ 1 వీక్ ముందు. మళ్ళా నా బిడ్డ పై నుంచి కింద పడే అంత మూర్ఖుడు ఏం కాదు, అర్థమైందా? కష్టపడి కుటుంబం నుంచి మేము పుట్టినాం సార్, వాడికి అర్థం అవుతుంది. కానీ ఏదో జరిగింది, దానికి సమాధానం వాళ్ళు చెప్పే తీరాలి. వాడు 4th ఫ్లోర్ లో నుంచి పన్నారని చెప్పినారు, కానీ 4th ఫ్లోర్ లో వాళ్ళ వేస్తున్నారు. పై నుంచి 4th ఫ్లోర్ లో నుంచి కింద దూకితే పడే అంత ఛాన్స్ లేదు. నిలబడి పడితే కూడా ఆ వల చినుగుతుంది, కానీ 3rd ఫ్లోర్ అంటారు. సరే 3rd ఫ్లోర్ లో నుంచి పన్నాడు అనుకో, వాడెంత అంత మూర్ఖుడేం కాదు, అర్థం చేసుకునే మనస్తత్వం వాడికి ఉంది కాబట్టి ఉండే వాళ్ళని హింసించాడు. అలాంటి మనస్తత్వం కలవాడు, అంతేగానే ఇంత ఇది చేసుకునే అంత పరిస్థితి నా బిడ్డది కాదు.
కానీ కాలేజ్ యాజమాన్యంలో ఏదో తప్పు ఉంది. కానీ వీళ్ళ మాత్రం నాకు సమాధానం చెప్పే తీరాలి. 4-5 నెలలకు ముందు నుంచి కూడా నేను అడుగుతానే ఉన్నాను, నీకేమన్నా కాలేజీలో ప్రాబ్లం ఉందా, అవన్నీ కూడా నేను అడుగుతానే. లేదు అలాంటిదంతా లేదు, అలాంటిది ఉంటే నీకు చెప్పనా, ఎందుకంటే నా బిడ్డని నేను కష్టపడి చదివిస్తాను కాబట్టి నా బిడ్డ గురించి నాకు తెలుసు, నా గురించి నా బిడ్డలకు తెలుసు. అలాంటప్పుడు వాడు ఏదైనా గానీ నాతో షేర్ చేయకపోయినా మా అమ్మతో గానీ మా తమ్ముడితో గానీ ఇలా షేర్ చేసుకునేవాడు. కానీ అలాంటిదంతా ఏం లేదు మా, నేను సోషల్ గానే అందరితో ఉంటాను అన్నాడు. పిల్లలతో చిన్న చిన్న గొడవలు వేసుకున్నా కూడా వాళ్ళతో ఎప్పుడు కలిసిపోతా ఉంటారు. ఇలాంటిది ఏం జరగలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం అడగాలని ఉంటే నేను పిలిచి మీరే నిలబెట్టాలని అడుగుతాం. న్యాయం తెప్పించండి, మీ అందరూ ఆడుకుంటున్నాను.